20వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని మాటలు కనపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని మాటలు కనపడతాయి, చదవద్దు, వాటిని నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాటలు అంటే, యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆదివారం సాయంకాలం తన శిష్యులకు దర్శనమిచ్చినట్లుగా అక్కడ వాక్యంలో కనపడుతుంది. తన శిష్యులకు దర్శనమిచ్చినట్లుగా. ఈరోజు మనం నేర్చుకునే మాటలు ఏంటి అంటే, తోమాలో ఉన్నటువంటి లోపాలు. 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వారిలో ఒకడైనటువంటి తోమాలో ఉన్నటువంటి లోపాలు, వాటిని గురించి 19వ వచనం నుంచి దాదాపుగా 29వ వచనం వరకు ఉన్న మాటల్లో రాయబడింది తోమాలో ఉన్నటువంటి ఆ లోపాలు, ఆ బలహీనతలు. ఏంటి తోమాలో ఉన్నటువంటి లోపం, బలహీనత అని గనక మనం ఆలోచన చేస్తే ఏం కనబడుతుంది అంటే, సంఘ సహవాసానికి దూరంగా ఉన్నట్లు ఒక ఆత్మ సంబంధమైన పాఠాన్ని తోమాలో నుంచి మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి దూరంగా ఉన్నాడంట? ఇటు చూడండి అందరూ, దేనికి దూరంగా ఉన్నాడంట? దేనికి దూరంగా ఉన్నాడు తోమా? సంఘ సహవాసానికి దూరంగా ఉన్నట్లుగా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఈ ఆదివారం సాయంకాలం శిష్యులందరూ కలిసి ఒక ఇంట్లో కూడుకున్నారంటండి. లోపల నుంచి తలుపు పెట్టుకొని ఉన్నారంట. 10 మంది శిష్యులు, అలాగే ఇంకా మరికొంతమంది స్త్రీలు, ఇంకా మరికొంతమంది పురుషులు, వీరందరూ కలిసి దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ఇంట్లో కూడుకున్నారు. అయితే వారి మధ్యలో తోమా లేడు అనేటువంటి మాటలు మనకు కనపడతాయి. ఎవరు లేరంట? తోమా లేడంట. తోమా ఎవరు? మాకైతే బంధువు కాదంటారా? తోమా ఎవరు? మాకైతే తోమా ఎవరు? 12 మంది శిష్యుల్లో ఒకడు తోమా కూడా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, 10 మంది శిష్యులు, ఇంకా కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, వీరందరూ కలిసి ఒక ఇంట్లో కూడుకొని ఉన్నారు. లోపల నుంచి తలుపు పెట్టుకొని లోపల ఉన్నారు వీళ్ళంతా. ఇది ప్రారంభ సంఘం. అది అంటే సంఘం అంతా ఒక చోట కూడుకొని ఉంది. వారి మధ్యలో తోమా లేడు అని లేఖనంలో అక్కడ రాయబడిందండి. దేవుని బిడ్డలారా గమనించండి, తోమా లేడంటే ఎక్కడికో బయటికి వెళ్ళాడంటే అదే సమయంలో బయట పరిస్థితులు అసలు బాగాలేదు. ఎలాగుంది బయట పరిస్థితులు? ఎలా ఉన్నాయి అంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని పట్టుకొని సిలువేసి ఆ సిలువకు అప్పగించారు. బయట పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, ఇదిగో ఫలానా ఈ వ్యక్తి అని తెలిస్తే పట్టుకొని పోయేటట్టుగా ఉన్నాయి అన్నమాట బయట పరిస్థితులు. యేసు ప్రభువారి శిష్యుడని తెలిసినా, యేసు ప్రభువారిని అంగీకరించాడని తెలిసినా, యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారని తెలిసినా, గమనించండి, యేసయ్యనే సిలువకు అప్పగించిన వారు యేసు ప్రభువారికి శిష్యులని గాని, యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారని గాని, యేసు ప్రభువారిని అంగీకరించారని గాని తెలిస్తే, గమనించండి, ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరగొచ్చు అండి. అటువంటి పరిస్థితుల్లో తోమా
వారి మధ్యలో లేడు, ఎక్కడికో వెళ్ళాడు అన్నట్లుగా అక్కడ మనకు కనపడుతుంది. సంఘం అంతా ఒక చోటు ఉంది. సంఘములో తోమా లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అంతా కూడుకోనుంది. సంఘం మధ్యలో తోమా లేడు. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు అంటే, సంఘ సహవాసం అనేది నీకు ప్రాముఖ్యం. ఎన్ని పనులున్నా, ఎన్ని అవసరతలున్నా సంఘ సహవాసానికి మాత్రం నువ్వు దూరం కాకూడదు. ఎన్ని ప్రాముఖ్యమైన పనులే ఉండొచ్చు, సంఘ సహవాసానికి దూరం కాకూడదు. నువ్వు విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇది. హల్లెలూయా. అర్థమవుతా ఉందా? సంఘం అంతా కూడుకున్నటువంటి సంఘం మధ్యలో తోమా లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? ఈ పదలు మనం ఏం నేర్చుకుందాము అంటే, సంఘ సహవాసానికి దూరంగా ఉండడాన్ని బట్టి నువ్వేమి నష్టపోతావో, మనమేమి నష్టపోతామో తోమా జీవితంలో నుంచి 1-2 మాటలు మనం నేర్చుకుందామండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి, సేవకులతో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి, సంఘముతో కూడా ఒక మంచి సహవాసాన్ని క్రైస్తవుడు కలిగి ఉండాలి. సహవాసానికి దూరం కాకూడదు. సహవాసానికి దూరం కాకూడదు. ఎప్పుడు ఒక మంచి సహవాసాన్ని విశ్వాసి సంఘంతో కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటో తెలుసా, గుర్తుపెట్టుకోవాల్సిన మాట, విశ్వాసి ఎప్పుడు కూడా లోకంతో సహవాసం చేయకూడదు. విశ్వాసి ఎప్పుడు కూడా లోకస్తులతో సహవాసం చేయకూడదు. నీ సహవాసం ఎప్పుడు కూడా సంఘముతోనే ఉండాలి. హల్లెలూయా. ఏమైంది? లోకంతో సహవాసం చేస్తే, లోకస్తులతో సహవాసం చేస్తే ఏమైంది? పెద్దోళ్ళు ఒక మాట అంటారు, 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడులాగా. అంటే సహవాస దోషం అనేది అంటిద్ది. నీకు అనిపించచ్చు, నేను మంచోడేనా, ఆడెట్టంటాడైనా సరే, నా భక్తిని నేను కాపాడుకుంటా, నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటా, నా నీతిని నేను కాపాడుకుంటా, నా విధేయతను నేను కాపాడుకుంటా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటా అనిపించవచ్చు ప్రారంభంలో. కానీ దేవుని బిడ్డలారా, సహవాస దోషం అనేది ఖచ్చితంగా అంటిద్ది, ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంటది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు నేను మీకు చెప్పాను, చాలా సార్లు చెప్పాను నేను మీకు ఆ మాట. అన్యుడైనటువంటి ఒక యవనస్తుని స్నేహితుడిని మార్చడానికి వెళ్ళి ఈడు కూడా వాళ్ళలాగానే చెప్పానా లేదా? పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అంటున్నాడంట, మా ఫ్రెండ్ అండి అన్ని మార్చాల్సిందేనండి అంటున్నాడంట. ఒరే ప్రార్థన చేయరు, నేను కూడా ప్రార్థన చేస్తాను, మారుతాడులే అంటే, లేదండి ఇప్పుడు వెళ్ళి నీ దగ్గర తీసుకొని వస్తాను అండ్ ఎత్తిమీద చేసి నువ్వు ప్రార్థన చేయంటే, ఆడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు అన్నాడంట. ఎక్కడ ఉంటాడు అంటే ఊరు బయట ఏం చేస్తున్నాడు, చెట్టు కింద. మీకు ఎందుకంటే గుర్తుంది, అందుకే చక్కగా చెబుతున్నారు మీరు. ఏం చేస్తున్నాడు అంటే చెట్టు కింద తేగట ఆడతా ఉన్నాడంట. అని మార్చాలని నీడు బాధ, అని మార్చాలని నీడు తపన. పిలుతున్నాడు ఆడు దూరం నుంచి, అరే అంటున్నాడు, ఆగ్రా వస్తాను, ఒక ఆటేసి వస్తాను అంటున్నాడు. ఈడు ఎవడో పెట్టినారా, ఇంకా రాబోయే వాళ్ళు కదా ముందుకెళ్ళాడు, పిలుస్తున్నాడు రారని. ఆడు రాట్ల, అది ఒకటే అంటున్నాడు. ఈడు ఎట్టో రావట్లేదని దగ్గరికి వెళ్ళి నిలబడి వెనకాల ఉండి పిలుస్తున్నాడు అంట, రారా. ఈడు ఆడుతున్నాడు, రారా అంటున్నాడంట. అప్పుడు ఈ డబ్బులు పోతున్నాయి. ఇటు కొంచెం బాధ కలిగింది ఎవరికి, పిలిచే స్నేహితుడికి. మా ఊడు డబ్బులను పోగొట్టుకుంటున్నాడని ఈ ఒక్కట అంటున్నాడు, ఎట్టగొట్టి ఈ ఒక్కట అడిగి సాయం చేద్దాం,
అని గెలిపిస్తే వెనకాలబడి అని వెనకాల నుంచొని చెబుతున్నాడు అంటే ఈ మొక్క ఇక్కడ పెట్టరా, ఈ మొక్క ఇక్కడ పెట్టరా అంటున్నాడు అంట. ఎవరు? అవునా? ఈ మొక్క ఎక్కడ పెట్టరా, ఈ మొక్క ఇక్కడ పెట్టరా, అది కూడా పోయింది. ఇటు కోపం వచ్చింది. యాదవ, ఇన్ని చెప్పినా నువ్వు గెలవలేక నువ్వులే, నేను ఆడతాను అన్నాడంట. ఇన్ని చెప్పినా గానీ నీకు శాత కాట్లా, నువ్వు లేదు నేను ఆడతాను అన్నాడంట. ఇటు కూర్చున్నాడు. ఇక సాయంత్రం వరకు అక్కడే మరి అటు ఎటు పోయాడో పాపం మనోడు. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సహవాస దోషం అనేది ఖచ్చితంగా ఉంటది. కాబట్టి లోకంతో నువ్వు సహవాసం చేయొద్దు. లోక సంబంధమైన వారితో కూడా నువ్వు సహవాసం ఎంత మాత్రం. నీ సహవాసం ఎవరితో అంటే దేవునితో. నీ సహవాసం ఎవరితో అంటే సేవకులతో. నీ సహవాసం ఎవరితో అంటే సంఘంతో. హల్లెలూయా. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా సంఘంతో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. లోకంతో మనకు సహవాసం వద్దు. అందుకే కీర్తన గ్రంథంలో కూడా అటువంటి మాట కనపడుతుంది. భక్తిహీనుల గుడారములో నేను ఉండే కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండడం నాకు ఇష్టం అంటాడు. ఎక్కడంట? భక్తిహీనుల గుడారములో. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు క్రైస్తవుడు, నువ్వు విశ్వాసివి, అవిశ్వాసి అంట, భక్తిహీనుని అంట, సహవాసం నీకొద్దు. నీకేది మేలో తెలుసా? దేవుని మందిర ద్వారం దగ్గర ఉండడం నీ ఆత్మ సంబంధమైన జీవితానికి మేలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అన్నిలతో మాట్లాడొద్దు అంటారా? మాట్లాడాలి. పలకరించొద్దంటారా? పలకరించాలి. దేనికి పిలవద్దంటారంటే పిలుచుకోవాలి. కానీ సహవాసం మాత్రం వద్దు లోకస్తునితో. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, తోమా సంఘముతో సహవాసము చేయకుండా మనకు కనపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘముతో సహవాసాన్ని కోల్పోయాడు తోమా. ఏం జరిగింది? ఏమి నష్టం కలిగింది? దానివల్ల రెండు మాటలు కనపడతాయి తోమా విషయంలో. రెండు విషయాలు కనపడతాయి సంఘ సహవాసాన్ని పోగొట్టుకోవడాన్ని బట్టి. మొదటిగా ఏం కనపడుతుందంటే, ఆ మాటను చదవండి, 24వ వచనం చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని. హల్లెలూయా. ఏంటి తోమా కలిగిన నష్టం? సంఘంతో సహవాసం లేని వాడిగా కనపడుతున్నాడు. తోమా కలిగిన నష్టం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తోమా అక్కడ లేడో అప్పుడే దేవుడు వాడికి ప్రత్యక్షమైనట్లుగా వాక్యములో ఉంది. హల్లెలూయా. లోపల నుంచి తలుపేసుకుని వీళ్ళంతా కూడా లోపల ఉన్నారు. కన్నీరు గార్చేవారు కన్నీరు గారుస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తా ఉన్నారు, మూలిగే వాళ్ళు మూలుగుతున్నారు, మొరపెట్టేవాళ్ళు మొరపెడతా ఉన్నారు. అయ్యా, నువ్వు సజీవుడివై తిరిగి లేచావని మాలో కొంతమంది అంటా ఉన్నారయ్యా. నువ్వు నిజంగానే లేచావా? నువ్వు నిజంగానే తిరిగి లేచావా? మాలో కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో నీ శరీరం లేదంటా ఉన్నారు అని మొరపెట్టేవాళ్ళు మొరపెడుతుంటే, కన్నీరు గార్చేవాళ్ళు కన్నీరు గారుస్తుంటే, ఏడ్చేవాళ్ళు ఏడుతా ఉంటే అందరూ కూడి ఒక రకమైన రోదన ఆ ఇంట చేస్తా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారిని కనికరించిన దేవుడు తలుపులు వేసి ఉండంగానే వారి మధ్యలోనికి దిగొచ్చాడంట. హల్లెలూయా. వారి మధ్యలోనికి దిగొచ్చాడు ఆయన. దిగొచ్చి మీకు సమాధానం కలుగునుగా అన్నాడు. ఆ స్వరం ఎవరిదో వారికి తెలుసు. ఎమ్మటే తేరు చూసేదలికి యేసు ప్రభువు వారు కనపడ్డాడు. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు, అత్యానందభరితులైపోయారు. మహిమా స్వరూపుడైన యేసయ్యను చూశారు. పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యేసయ్యను మొదటిసారిగా వారు చూశారు. అక్కడ పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్యను మొదటిసారిగా చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని ప్రత్యక్షతను చూశారు, సాక్షాత్తు దేవుణ్ణే వారు చూశారు. ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, అంతమంది చూడగలిగారు కానీ తోమా మాత్రం ఎందుకని చూడలేకపోయాడు? తోమా ఎందుకంటే అక్కడ లేడు తోమా. దేవుని బిడ్డలారా గమనించండి, మహిమా స్వరూపుడైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, తేజనీయుడైనటువంటి పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా చూసే భాగ్యాన్ని తోమా కోల్పోయాడండి. ఆ రోజున తోమా పోగొట్టుకున్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటా ఉన్నాను అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ సహవాసానికి నువ్వు దూరం అయినప్పుడు దేవుని ప్రత్యక్షతను కోల్పోతావు. సంఘ సహవాసానికి నువ్వు దూరం అయినప్పుడు దైవ దర్శనాన్ని కోల్పోతావు, దేవుని ప్రత్యక్షతను కోల్పోతావు, దేవుని ఉపదేశాన్ని కోల్పోతావు, దేవుని ప్రణాళిక కోల్పోతావు. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ, సంఘానికి దూరం అవ్వడాన్ని బట్టి, సంఘ సహవాసానికి తోమా దూరం అవ్వడాన్ని బట్టి ఏం నష్టపోయాడో తెలుసా? ఆ రోజు అందరూ మహిమాన్వితుడైనటువంటి యేసయ్యను చూశారు కానీ తోమా మాత్రం చూడలేకపోయాడు. ఆ రోజే ప్రభువారు తిరిగి లేచింది. సాయంకాలం ఈ సంఘటన జరిగింది. ఆ రోజు ప్రభు తిరిగి లేచింది, పునరుద్ధానుడే తిరిగి. ఎంత అదృష్టం అది చూడండి, అసలు ఎంత ధన్యత అది, ఎంత ధన్యతను పోగొట్టుకున్నాడో తోమా ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత ధన్యత! సాక్షాత్తు దేవుడే వారి మధ్యలోనికి దిగి వస్తే చూడలేని పరిస్థితుల్లో తోమా ఉన్నాడు. మరణాన్ని గెలిచిన యేసయ్య జయసూర్యుడే వారి మధ్యలోనికి వస్తే ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో తోమా ఉన్నాడండి. ఎందుకని? కారణం ఏంటి అంటే సహవాసానికి దూరంగా ఉన్నాడు. సహవాసానికి దూరంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటో తెలుసా? సంఘంతో నువ్వు ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉండకపోతే ఏం జరిగింది అంటే దైవ ప్రత్యక్షతలు కోల్పోతావు, దైవ దర్శనాలు కోల్పోతావు. దేవుని బిడ్డలారా గమనించండి, దైవ ప్రత్యక్షతను పోగొట్టుకుంటావు. ఆయన ప్రత్యక్షుడై నీతో మాట్లాడాలని ఆశపడతాడు. ఆయన నిన్ను దర్శించి తన ఉపదేశమునికి చేయాలనుకుంటాడు. ఆయన నీకు ప్రత్యక్షమై నువ్వు నడవడానికి చూపించాలనుకుంటాడు. నువ్వు సంఘ సహవాసానికి దూరమై ఆయన ప్రత్యక్షతలన్నీ కూడా నువ్వు కోల్పోతావు. ఈ కావులో మనకు సౌలు కనపడతాడు. రాత్రి సౌలు గురించి 1-2 మాటలు మనం నేర్చుకున్నాం. ఎంత భక్తి కలిగిన వాడో కదా సౌలు. ప్రత్యేకించబడిన వాడుగా సౌలు, ప్రత్యేకించబడిన వాడు. దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి మనస్సును ఎరిగి నడిచిన వాడుగా కూడా కనపడతాడు. వాక్యానుసారంగా జీవించినట్లుగా కూడా మనకు కనపడతాడు ప్రారంభ దినాల్లో. తర్వాత ఒక సమర్పణ కలిగిన వాడుగా మనకు కనపడతాడు. తర్వాత బలక్రమాన్ని సమీపించినట్లుగా మనకు కనపడతాడు. ఇంకా కింద వచనాలకు వెళితే దేవుని ఆత్మనే పొందిన వాడుగా, ప్రవచించిన వాడుగా, భాషలో మాట్లాడిన వాడుగా, ప్రవక్తలలో చేరిన వాడుగా సౌలు మనకు కనపడతాడు. హల్లెలూయా! సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నట్లుగా లేఖనంలో మనం చూస్తాం. అలాంటి వాడు దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మను కోల్పోయి దురాత్మను పొందిన వాడై తన బ్రతికిన దినములన్నీ కూడా ఈర్ష్యతో బ్రతకడం మొదలుపెట్టాడు. తద్వారా దేవుని ప్రత్యక్షతలను కోల్పోయినట్లుగా సౌలు గురించి లేఖనములో మనం చదవచ్చండి. సౌలు గురించి చదవచ్చు. దేవుని ఆత్మను పొందినవాడు, అభిషేకించబడిన వాడు, అలాంటి వాడు దైవ ప్రత్యక్షతను కోల్పోయినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని దగ్గర కూర్చొని కనిపెడుతున్నాడట. నాకు ఆలోచన చెప్పని. ఎటువంటి ప్రత్యక్షత దేవుడు సౌలుకి ఇవ్వలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ మాత్రం కూడా దేవుడు సౌలుకి ప్రత్యక్షం అవ్వడానికి, దర్శనం ఇవ్వడానికి, మాట్లాడడానికి
ఆలోచన చెప్పడానికి ఇష్టపడలేదు. చదవండి, ఆ మాట కనపడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదవండి. 28 సమూయేలు మొదటి గ్రంథం 28 4 నుంచి 6 వరకు. సమకూర్చను దండును చూచి స్వప్నము ద్వారా గాని ఊరియము ద్వారా గాని ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయలేదు. దేవుడు తన ప్రత్యక్షతను ఇవ్వడానికి ఇష్టపడతల్లా, దేవుడు అతన్ని దర్శించడానికి ఇష్టపడతల్లా. వాక్యం ద్వారా గాని ఊరియము ద్వారా గాని ప్రవక్తల ద్వారా గాని దేవుడు తన ప్రత్యక్షతను కనపరచడానికి ఇష్టపడతలేదు సౌలు విషయంలో. ఎందుకని? దేవుని ఆత్మను పొందినవాడుగా. ఎందుకని దైవ ప్రత్యక్షత కలుగుతులేదు అంటే ఆ దేవుని ఆత్మను పోగొట్టుకున్నవాడు. ఎందుకని దైవ ప్రత్యక్షత కలుగుతులేదు అంటే దేవుని బిడ్డలారా గమనించండి, సేవకులతో సహవాసాన్ని విడిచిపెట్టాడు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టాడు, పరిశుద్ధులతో సహవాసాన్ని విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు అంటే సౌలు. సహవాసాన్ని విడిచిపెట్టిన వాడు, సహవాసాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నవాడు సౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులతో సహవాసం చేయాలి కదా, ఆ సేవకులనే చంపించాడంట. దాదాపుగా 85 మంది ఎఫోదు ధరించినటువంటి యాజకులను చంపించాడంట సౌలు. పరిశుద్ధులతో సహవాసం చేయాలి కదా, పరిశుద్ధుల్ని చంపడానికి వెంటాడుతున్నాడంట సౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి కదా. దేవుని వాక్యానికి అవిధేయుడై, దేవుని మాటకు అవిధేయుడై దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నాడు సౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దైవ ప్రత్యక్షత కలగడం లేదు? ఎందుకు దేవుడు దర్శనం ఇవ్వడం లేదు? ఎందుకు దేవుడు ఆలోచన చెబుతలేదు? ఎందుకు దేవుడు మాట్లాడటం లేదు? ఏదో రకంగా మాట్లాడొచ్చుగా. 3 రకాలుగా ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, 3 రకాలుగా ప్రయత్నం. స్వప్నం ద్వారా ఏమైనా మాట్లాడతాడంటే స్వప్నం ద్వారా రాలేదండి. ఊరీము ద్వారా మాట్లాడతాడు అనుకుంటే ఊరీము ద్వారా కూడా మాట్లాడలా. ప్రవక్తల ద్వారా ఏమైనా మాట్లాడతాడని ప్రవక్తలు కూడా పిలిపించుకున్నాడు. ప్రవక్తల ద్వారా కూడా ఎటువంటి ప్రత్యక్షత అనేది సౌలుకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే సహవాసానికి దూరంగా ఉన్నాడు. అవును, ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉంటే ఎవరో నీకు ఆలోచన చెప్పవసరంలా, దేవుడే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా! దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుని ఆలోచన చెప్పడానికి ప్రవక్తలు అవసరంలా, దేవుని ప్రత్యక్షత తెలియజేయడానికి ఊరిమ అవసరం లేదు. దేవునితో ఒక మంచి సహవాసాన్ని, సంఘంతో ఒక మంచి సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడే దిగొచ్చి ఆయన దర్శనాన్ని ఇచ్చి నీతో మాట్లాడతాడు. చక్కగా ఆయన ఆలోచన చెబుతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, సంఘ సహవాసానికి తోమా దూరం అయ్యాడు. ఏంటి నష్టం అంటే దైవ ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. దైవ ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. ఈ దినం దేవుడు నీతో నాతో ఏమంటా ఉన్నాడు తెలుసా? నువ్వు సంఘ సహవాసానికి దూరం కావడానికి వీల్లేదు. విస్తారమైన పనులు ఉండొచ్చు, ఎన్నో ఆలోచనలు నీ మనసులో మెదులుతూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, 365 రోజులు కూడా పనులు ఉంటానే ఉంటాయి. గమనించండి, నిత్యం మనతో ఉండేవాడు దేవుడు. హల్లెలూయా! నువ్వు సహవాసాన్ని కోల్పోతానికి లేదు. దేవునితో ఒక మంచి సహవాసం, సేవకునితో మంచి సహవాసం, సంఘంతో ఒక మంచి సహవాసాన్ని ఎప్పుడు కూడా నువ్వు కలిగి ఉండాలి. సంఘంతో సహవాసాన్ని కోల్పోవడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? దైవ ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. రెండవదిగా మనకు కనపడింది ఆ తోమా విషయంలోనే. ఆ మాటలు కూడా చదువుదాం, చూడండి ఏమని రాయబడిందో.
25వ వచనం చదువు తల్లి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని ఎవరితో? తోమాతో చెప్పగా అతడు నమ్మనని వారితో తోమా పలుకుతా ఉన్నాడు. తోమా ఏమంటున్నాడు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దైవ ప్రత్యక్షత అయిపోయింది. యేసుప్రభువు వారు తిరిగి మరలా అదృశ్యమయ్యాడు. తర్వాత తోమా వచ్చాడు ఆ కూడి ఉన్న చోటికి. వాళ్ళంతా కూడా సంతోషంతో తోమాతో మాట్లాడుతున్నారు. తోమా, ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది అంటే తోమా, సాక్షాత్తు యేసుప్రభువు వారే దిగి వచ్చాడు. ఆయన్ని మేము చూసాం. హల్లెలూయా. ఆయన మేము చూసాం. తోమా యేసుతో ఉన్నాడు. ఆయన మహిమతో నింపబడ్డాడు. ఆయన మహిమాస్వరూపిగా ఉన్నాడు. ఆయన నిజంగానే తిరిగి లేచాడు. తోమా ఆయన దర్శనాన్ని, ఆయన ప్రత్యక్షతను మేము చూసాం. మా మధ్యలోకి ఆయన దిగి వచ్చి మాతో మాట్లాడాడు. అనగానే అయ్యో, ఇంత ధన్యతను నేను పోగొట్టుకున్నానా అని బాధపడుతున్నా అనేసి తోమంటాడు. మీకులాగా నేను పిచ్చోడు అనుకున్నారా? మీరు నమ్మారా? ఎట్లా నమ్మారు మీరు? సిలువేత్తం చూసామో లేదా? చూసాం. మేకులు కొడతాం చూసామో లేదా? చూసాం. చనిపోతాం చూసామో లేదా? చూసాం. సముద్రం పెడతాం చూసావా? పరెట్టు వచ్చాడు. నేను మీకు లాంటి కాదు. నేను ఎట్టంటోండో తెలుసా? ఎట్టంటోండంటే ఈసారి కనుక ఆయన వస్తే ఆయన ఊరికనే వదిలిపెట్టను. హల్లెలూయా. ఆయన ఊరికనే మీకు లాగా చూడగానే నమ్మను. గాయాలు పడ్డాయి కదా ఆయన చేతులకి. ఆ చేతుల గాయాల్లో వేలు పెట్టి తడిమి చూస్తా. పక్కలో బల్లెపు పోటు పొడిచారు కదా, ఆ పక్కలో బల్లెపు పోటు ఉంది గాయం, దాంట్లో చేపెట్టి చూసి తడిమి చూసి అప్పుడు నమ్ముతానంటున్నాడు. నేను నమ్మను. దేవుని బిడ్డలారా చూడండి, సహవాసానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు రెండవదిగా అవిశ్వాసం కూడా నీలో బయలుదేరిద్ది. ఏం బయలుదేరిద్ది? అర్థమైందా? సహవాసానికి నువ్వు దూరంగా ఉంటే నువ్వేమి నష్టపోతావంటే, ఒకటి, దైవ ప్రత్యక్షతలు కోల్పోతావు, దైవ దర్శనాలు కోల్పోతావు. దేవుడేమో నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడి ఆయన ఆలోచన చెప్పి నిన్ను చక్కగా నడిపించాలనుకుంటాడు. సహవాసానికి దూరమై ఈ ప్రత్యక్షతలు కోల్పోతావు. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? రెండోది ఏంటంటే విశ్వాసాన్ని కూడా నువ్వు కోల్పోతావు. పేరుకే విశ్వాసిగా ఉంటావు కానీ విశ్వాసాన్ని కోల్పోతావు. నువ్వు పేరుకే విశ్వాసవి కానీ విశ్వాసం నిలబడి మనలో. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేతి బీరకాయలని ఉండే, నేతి బీరకాయలని మా ఊళ్ళు ఏమంటా ఉండేవాళ్ళు అంటే, కుర్రోళ్ళు దీంట్లో నెయ్యి ఉంటుందిరా అనేవాళ్ళు. ఏముంటుంది అనేవాళ్ళు? నెయ్యి ఉంటుందిరా అనేవాళ్ళు. పిల్ల చేష్టలుగా తెలియదుగా, నిజంగానే నెయ్యి ఉంటుంది, ఎంతెంత బాగుండే కాయలు, ఇంకెంత నెయ్యి ఉంటుంది అనుకుని కోసుకొని తీసుకెళ్లేవాళ్ళం ఇంటికి. నిజం. దేవుని బిడ్డలారా గమనించండి, మొక్కలు కోసినా చెక్కలు కోసినా పిండినా కానీ నెయ్యి మాత్రం వచ్చేది కదా దాంట్లో నుంచి. పచ్చగా ఒక రకం జిగురుగా ఆ పసిరి వాసన వస్తా ఉంటది. ఆ జిగురుగా వస్తా ఉండే దాంట్లో నుంచి ఎంత దాన్ని పిండినా కానీ. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే పేరుకు మాత్రం ఏడుదది పేరుకు మాత్రం గమనించండి, కానీ ఏమాత్రం దానిలో నెయ్యి లేనట్లే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసులమే కానీ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారుగా మనం ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తులుగా మనం ఉంటాం. లేఖనంలో ఏం రాయబడతా ఉన్నది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని ఆశపడతా ఉన్నాడో తెలుసా? విశ్వాస విషయంలో మనం భాగ్యవంతులుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. విశ్వాస విషయంలో మన విశ్వాసం వృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు.
మన విశ్వాసం స్థిరముగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. విశ్వాస విషయంలో మనం భాగ్యవంతులుగా కనబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసానికి దూరం అవడాన్ని బట్టి విశ్వాసాన్ని కోల్పోతాం మనం. విశ్వాసం చాలా గొప్పది. ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. భక్తి ప్రారంభం ఏంటి అంటే విశ్వాసమే. అందుకని అబ్రహాం గురించి ఏం రాయబడిందో తెలుసా? అతడు యెహోవాను నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మాను అంటే విశ్వాసం. విశ్వాసం నీ భక్తికి ప్రారంభమే విశ్వాసం. అది లేకుండా మనం భక్తి చేస్తున్నాము అంటే అది వ్యర్థమైన మాట, అది శూన్యమైన మాట. ఒక మాటలో మనం గమనిద్దాం, ఏంటో తెలుసా? ధనాన్నైనా పోగొట్టుకోగాని విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోమాక. అర్థమైంది నేను చెప్పిన మాట? ధనాన్నైనా పోగొట్టుకోగాని విశ్వాసాన్ని మాత్రం వినాలి. దేన్ని పోగొట్టుకోవచ్చు అంట? విశ్వాసాన్ని కాదు, ధనాన్ని. హల్లెలూయా. ధనమైనా పోగొట్టుకో, విశ్వాసాన్ని మాత్రం ఎందుకని? ఎందుకని త్వరగాక? ఎందుకని వినాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? డబ్బు చేయలేని పని విశ్వాసం చేసింది. డబ్బు కూడా చేయలేని పని, ధనం కూడా చేయలేని పని విశ్వాసం చేసేది. గుర్తుపెట్టుకో. ఎన్నో సంఘటనలు ఉన్నాయి, దాని గురించి మనం చూడాలనుకుంటే ఎన్నో సంఘటనలు కనపడతా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేద్దాం, తప్పదు కొన్నిసార్లు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ధనం చేయలేని పని విశ్వాసం చేసింది. అందుకే వాక్యంలో ఒక మాట కనపడుతుంది. తెలిసిన మాటే కానీ మరొకసారి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి రాయబడిందండి. ఆమె గురించి ఏమని మనకి కనపడుతుందంటే, అనేక వైద్యులకు చూపించుకుందంట. ఆమె ఏం చేసిందంట? అనేక వైద్యులకు చూపించుకుందంట. ధనమంతా కూడా అయిపోయింది. ఆమెకున్న పరిస్థితిని బట్టి, ఆమెకున్న బాధను బట్టి ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల వైద్యాలు చేపించుకుంది. ధనమంతా అయిపోయింది. మరింత సంకటపడిన అంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడడం ప్రారంభమైంది. జబ్బు తగ్గలేదండి. డబ్బు ఖర్చు పెట్టలేదా? ఖర్చు పెట్టింది. హాస్పిటల్ చుట్టూ తిరగలేదా? తిరిగింది. వైద్యుల్ని కలవలేదా? కలిసింది. దేవుని బిడ్డలారా, కానీ జబ్బు మాత్రం తగ్గలేదు. ఒకరోజు యేసు ప్రభువు వారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకుంది. మంచములో ఉన్న స్త్రీ అనుకుంటా ఉంది, ఇదిగో యేసు ప్రభువు వారి ప్రాంతానికి వచ్చాడు, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. అలాగే వెళ్ళింది. ఎలాగోలా ఆయన వెనక్కి నుంచి వెళ్ళింది. ఆయన వెనక తట్టు నిలబడింది. ఆయన వెనక తట్టు నిలబడి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఎమ్మటే ఆమె బాగుపడిందంట. హల్లెలూయా. 12 సంవత్సరాలుగా ఉన్న ఆ జబ్బు ఒక క్షణంలో తగ్గిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగింది, తగ్గలేదు. ఎన్నో రకాల వైద్యాలు చేయించింది, తగ్గలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టింది, తగ్గలేదు. ధనమంతా అయిపోయింది, కానీ ఆమె జబ్బు మాత్రం తగ్గలేదు. ఒక క్షణంలో ఆమె వ్యాధి నిర్మూలమైపోయింది. ఒక క్షణంలోనే ఆమె జబ్బు తగ్గిపోయింది. కారణం ఏంటి అంటే, యేసు ప్రభువు వారు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. కారణం ఏంటి? యేసు ప్రభువు వారే చెబుతున్నాడు. నువ్వు నేను చెబితే నమ్మొద్దు, కానీ యేసు ప్రభువు వారే ఆ మాట చెబుతున్నాడు. కారణం ఏంటో? ఏంటి ఆ మాట? చదవండి. ఆ మాట ఏంటో చూద్దాం. ఆ మాట ఏంటో చూద్దాం. చూడండి, లూకా సువార్త, ఆ మార్కు సువార్తలో కూడా ఆ మాటలు ఉన్నాయి. మార్కు సువార్త తీయండి, 5వ అధ్యాయం 33
34వ వచనం చూడండి. యేసుప్రభువు వారు చెబుతాడు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు యేసుప్రభువు వారు? వైద్యుల చుట్టూ తిరిగావు, ధనాన్ని ఖర్చు పెట్టావు, ఎంతో ప్రయాసపడ్డావు, అందుకే బాగుపడ్డావు, అందుకే ఈ రోజు నేను బాగుపరిచాను అంటున్నాడు యేసుప్రభువు వారు. 12 సంవత్సరాలుగా ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టావు, నీ మీద నాకు జాలి కలిగింది, అందుకే స్వస్థపరిచాను అంటున్నాడు ప్రభు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగి తిరిగి తిప్పబడ్డావు, అందుకే ఈ రోజు నేను బాగుపరుస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. కానే కాదు దేవుని బిడ్డలారా, ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ధనం చేయలేని కార్యం విశ్వాసం చేస్తా ఉంది. ధనం చేయలేని కార్యం విశ్వాసం. అందుకే నేనేమన్నాను అంటే, డబ్బైనా పోగొట్టుకో, విశ్వాసాన్ని మాత్రం కాపాడుకో. విశ్వాసాన్ని మాత్రం ఎందుకని? ఎందుకంటే ధనము చేయలేని కార్యాలు కూడా విశ్వాసం చేసింది. అపోస్తలుల కార్యాలు లాంటి సంఘటన మరొకటి కనపడుతుంది. మెలితే అనేటువంటి ఒక ద్వీపానికి పౌలు గారితో పాటు ఉన్నవారు చాలా మంది వెళ్ళారంట. అక్కడ మెలితే అనేటువంటి ద్వీపానికి, ఆ ద్వీపంలో పోపులి అనేటువంటి వాడు బాగా డబ్బు కలిగిన వాడు, చాలా విస్తారమైన భూములు ఉన్నాయి అక్కడ ఆయనకి. ఆ ద్వీపానికి అతడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అంట, చాలా డబ్బు కలిగినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలుతో పాటు వెళ్ళిన వారిని, ఆ వాడ పగిలి బద్దలైన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి ఆ సైనికులను, ఖైదీల్ని అందరిని కూడా వీళ్ళు చాలా ఆదరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పోపులు అనేవాడు, అరే వాడ పగిలిపోయింది, వాడ పగిలిపోయి ఇక్కడికి వచ్చారు వీళ్ళని మనం చాలా ప్రేమించాలి అని అన్ని వసతులు కల్పించారు వారికి. పౌలు గారు ఆ ఇంట అలా వెళ్తా ఉన్నప్పుడు మంచం మీద ఒక వ్యక్తి మూలుగుతా ఉండడం గమనించాడండి. మంచం మీద ఒక వ్యక్తి మూలుగుతూ ఉండడం గమనించాడు. ఏంటి అంటే, ఈ పోపులి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అతని తండ్రి రక్తభేది చేత బాధపడతా ఉన్నాడు. రక్తభేది చేత బాధపడతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు, మంచంలో మూలుగుతా ఉన్నాడు. పౌలు గారు ఎమ్మటే వెళ్ళి అతని మీద చేతులుంచి చిన్న ప్రార్థన చేయగానే అతనిలో ఉన్న వ్యాధంతా కూడా తగ్గిపోయింది. హల్లెలూయా. అతనిలో ఉన్న వ్యాధంతా తగ్గిపోయింది. ఈ వార్త ఆ ద్వీపమంతా పాకేదలికి అక్కడ ఉన్నటువంటి వారిలో అనేకులు వారి ఇళ్లలో ఉన్నటువంటి రోగులు తెచ్చి పౌలు దగ్గర పెట్టారంట. అయ్యా, నీవు చెయ్యి వేస్తే బాగుపడ్డాడు, నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడ్డాడు, నువ్వు ఏ దేవుణ్ణి ప్రకటిస్తున్నావో, ఏ దేవుని ద్వారా కార్యాలు చేస్తున్నావో, ఇదిగో మా ఇంట ఉన్న వ్యాధిగ్రస్తులు, వీరి మీద కూడా నువ్వు చేయి పెడితే మా వారు కూడా బాగుపడతారు, ఒకసారి నువ్వు చేయి పెట్టు అని రోగులను తీసుకొని వచ్చారు. పౌలు వాళ్ళందరి మీద చేతులు పెట్టగానే వాళ్ళంతా కూడా బాగుపడినట్లుగా లేఖనంలో కనపడింది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. రక్తభేది చేత బాధపడతా ఉన్నాడు. అతని కుమారుడే చాలా డబ్బు కలిగినాడు. ఇంత డబ్బు కలిగినాడు, వైద్యం చేయించలేదా? చేయించాడు. ఇంత డబ్బు కలిగినాడు, ఆ వైద్యుల దగ్గర తీసుకెళ్ళాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అతని దగ్గర ఉన్న ఆస్తిని బట్టి, డబ్బును బట్టి ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఏ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం మాత్రమే ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా, విశ్వాసం మాత్రమే ఆ ద్వీపంలో ఉన్న అనేకుల్ని బాగు చేసినట్లుగా లేఖనములో మనం చూస్తాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతా ఉన్నాను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ధనమైనా పోగొట్టుకో, కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఎందుకని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం చాలా గొప్పది. దాన్ని మనం కలిగి ఉండాలి. నీ భక్తికి ప్రారంభం అదే. అది లేకపోతే మనం ఎంత భక్తి చేసినా అది భక్తి అనిపించుకోదు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నటువంటి అనుభవాలు చాలా మంది కనపడుతున్నాయి. ఎందుకని అంటే, దేవుడు అంటాడు, ఇదిగో తోమ
సహవాసాన్ని కోల్పోయాడు, అందుకని విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పగలు దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటో తెలుసా? విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. విశ్వాసంలో నువ్వు బలంగా ఉండాలంటే, విశ్వాసంలో నువ్వు ఎదగాలి అంటే, విశ్వాసంలో స్థిరపరచబడాలి అంటే, విశ్వాసం ద్వారా మంచి మంచి కార్యాలు చూడాలి అంటే, అంతటి విశ్వాసం ఎలా మనం పొందుకోగలుగుతాము అంటే, ఎప్పుడు కూడా నువ్వు సంఘ సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. దేవునితో ఒక మంచి సహవాసాన్ని, సేవకునితో ఒక మంచి సహవాసాన్ని, సంఘంతో ఒక మంచి సహవాసాన్ని ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం సహవాసాన్ని కలిగి ఉంటామో, విశ్వాసాన్ని కలిగి ఉంటాం, విశ్వాస విషయంలో వృద్ధి పొందుతాం, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాం, పర్వతాలను సహితం పెకలించగలిగినటువంటి విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. పర్వతాలను సైతం కదిలించగలిగినటువంటి విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు పగలు దేవుడు నీతో ఏం చెబుతున్నాడు అంటే, సంఘ సహవాసానికి తోమా దూరం అయ్యాడు. దానివల్ల ఏమేం కోల్పోయాడు అంటే, ఒకటి దైవ ప్రత్యక్షతను కోల్పోయాడు, రెండు విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. మరి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నువ్వు సహవాసాన్ని కలిగి ఉండాలి. నీ సహవాసం, మన సహవాసం ఎవరితో అంటే దేవునితో, సేవకులతో, సంఘంతో. హల్లెలూయా. లోకంతో, లోకస్తులతో నీకు సహవాసం వద్దు. ఒక మంచి సహవాసం దైవ ప్రత్యక్షతలను పొందుకునేటట్లుగా చేస్తుంది. ఒక మంచి సహవాసం విశ్వాస విషయంలో విశ్వాస వీరునిగా మనం నిలబెట్టింది. అప్పుడు మంచి కార్యాలు పొందడానికి అవకాశం ఉంటది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమె మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రభు దగ్గర. మోకరించి ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన మా ప్రభువానికి వందనాలు. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ పగలి రీతిగా నీ సన్నిధిలో వచ్చి నేను సేవించినట్లు మేడం మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. సహవాసానికి దూరం